ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 149 కోట్లు భవన నిర్మాణానికి కేటాయిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి రైల్వే మంత్రి పీయూష్ గోయల్ జోన్ ప్రకటించినప్పటికీ ఆలస్యం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు చొరవతో జోన్ పనులకు శ్రీకారం చుట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉత్తరాంధ్ర ప్రజల స్వప్నం చిరకాల వాంఛ తీరబోతుందంటే అవుననే పూర్తిగా సంకేతాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే విశాఖపట్నంతో శ్రీకాకుళం వరకు కూడా 34 నియోజకవర్గాల్లో కేవలం 2 నియోజకవర్గాలు మినహాయిస్తే 32 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులనే పట్టం కట్టిన పరిస్థితి ఉంది. దానికి ప్రధాన కారణం కూటమి గవర్నమెంట్ ఫామ్ అయితే కనుక ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని భావించే ఇక్కడ ప్రజలు ఆ రకంగా కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి ప్రధానంగా చూసుకుంటే 2 అంశాలు. ఒకటి విశాఖ రైల్వే జోన్, మరొకటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల. ఈ 2 జరుగుతాయని లాసాభావం వ్యక్తం చేశారు. దానిలో భాగంగా ఒక విషయాన్ని చూసుకుంటే ఈరోజు మనం విశాఖ రైల్వే జోన్కి అడుగులు పడుతున్నాయనే సంకేతాలే పూర్తిగా కూడా కేంద్రం నుంచి వెలువడిన పరిస్థితి. దీనికి సంబంధించి 149 కోట్ల రూపాయలు అయితే ఎవరైతే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఉన్నారో ఆయన రిలీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి ఇదే మనం ఎక్కడైతే నిలబడ్డామో అదే విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం, ఆరిలో ప్రాంతం, కృష్ణాపురం గ్రామం, ఈ పంచాయతీ రెవెన్యూ పరిధిలో ఉండే ఈ ప్రాంతం సుమారు 52 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడైతే కూడా రైల్వే జోన్ ఏర్పాటుకి అన్ని చర్యలు కూడా సముఖం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ 149 కోట్ల రూపాయలు విడుదలతో ప్రధానంగా అంటే 12 అంతస్తులు, బేస్మెంట్ 1, బేస్మెంట్ 2, గ్రౌండ్ ఫ్లోరు మరియు అదనంగా 9 అంతస్తులతో 12 అంతస్తుల నిర్మాణానికి అయితే కూడా రైల్వే కాల్ఫర్ చేస్తుంది టెండర్లకి. అయితే ఈ టెండర్లకు సంబంధించి డిసెంబర్ 13 నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా టెండర్లు వేసుకోవచ్చు. అది ఈ టెండర్ విధానమే, మాన్యువల్ టెండర్ విధానం అయితే ఎక్కడా లేదు. ఈ టెండర్ విధానం ద్వారా మాత్రమే వీళ్ళు వేసుకోవాలని పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికోసం మనం ఒక్కసారి మాట్లాడుకుంటే గత ప్రభుత్వంలో 2019 ఫిబ్రవరిలో అప్పటి మంత్రి పీయూష్ గోయల్ అయితే అనౌన్స్ చేశారు. అధికారికంగా కూడా అంటే దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తామని అనౌన్స్ చేశారు. కానీ అప్పుడు కార్యరూపం దాల్చలేదు. దానికి అనేక రాజకీయ కారణాలు, అప్పటి వైసీపీ ప్రభుత్వం భూమి కేటాయించకపోవడం, చెప్పిన వెంటనే భూమి ఇచ్చుంటే కేటాయించుంటే ఎప్పుడో ప్రారంభం అయ్యేది. కానీ అప్పట్లో వైసీపీ ప్రభుత్వం భూమి కేటాయించిన కారణంగా ఇప్పటివరకు తాత్సారం జరిగింది. అయితే ఇప్పుడు పూర్తిగా కూడా ఇక్కడ ఏదైతే వాల్తేరు డివిజన్ ఉందో ఈ వాల్తేరు డివిజన్ని కాస్త అక్కడ రాయగఢ్ డివిజన్ కొత్తగా ఏర్పాటు చేయడం, తూర్పు కోస్తాలో కొంత కలుపుతూ విజయవాడలో కొంత డివిజన్కి కలుపుతూ కూడా దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖ కేంద్రం కూడా ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. తొలి అడుగు పడిందనే మనం భావించవచ్చు. పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ ప్రకారం కూడా విశాఖపట్నానికి కొత్త రూపాంతరం అంటే ఈ జోన్ ఏర్పడితే ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాల కల్పన జరుగుతుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అనే ఆశాభావం అయితే ఉంది. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందనే ఆశ కూడా ఈ ప్రాంత వాసుల్లో ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పిందో ఆ దిశగానే అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు కూడా ఎక్స్గ్రే ఏదైనా నష్టపరిహారం చెల్లించాలి. ఎందుకంటే ప్రభుత్వ భూమి అయినప్పటికీ కూడా చాలా ఏళ్ల కాలంగా కూడా ఈ కృష్ణాపురం వాసులు కావచ్చు, పరిసర ప్రాంత వాసులు కావచ్చు, ఇక్కడ వాళ్ళు ఏదో మొక్క మూడు వేసుకుంటూ పశువులను పెంచుకుంటూ జీవనోపాధి సాగిస్తూ ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఏదైనా నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు కూడా తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ మేరకు కూడా రైల్వే జోన్ కేటాయించిన వెంటనే ప్రభుత్వం ఆ మేరకు కూడా నష్టపరిహారం చెల్లించే విధంగానే స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మీద అయితే వీళ్ళంతా ఆశలు పెట్టుకున్న పరిస్థితి. ఆయన ద్వారా కూడా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి విషయం చేరవేస్తే ఎక్స్గ్రేషియా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఇది శుభ పరిణామంగానే విశాఖ వాసులు భావిస్తూ ఉన్నారు. పూర్తిగా కూడా దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ఏర్పడడానికి సంకేతాలు అయితే 149 కోట్ల రూపాయలు గ్రాంటు అనౌన్స్ చేయడంతోనే పూర్తిగా సాకారమైందని భావించవచ్చు. ఉత్తరాంధ్ర ప్రజల కళ్ళ సాకారమైంది. ఒక పక్క భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అది పూర్తిగా కూడా శరవేగంగా అంటే పనులు జరుగుతూ ఉన్నాయి చకచక. దాన్ని మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పలుమార్లు వెళ్ళి సందర్శించి డైరెక్షన్స్ ఇస్తున్న పరిస్థితి ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా దాన్ని వచ్చి పరిశీలించిన పరిస్థితి. ఇక మిగిలింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. 29వ తేదీన నరేంద్ర మోడీ విశాఖ వస్తున్నారు. విశాఖ వస్తే ఈ తీపి కబురు కూడా ఆయన నోటి వెంటే వినాలని జేఏసీ నేతలు కావచ్చు, పూర్తిగా విశాఖ వాసులు కావచ్చు, ఉత్తరాంధ్ర వాసులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ యావత్తు ఎదురు చూస్తున్న పరిస్థితి.
సో ఇలాంటి అంశాలన్నీ కూడా కూటమి ప్రభుత్వంలోనే సాధ్యం. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా కూడా అంటే నిరంకుశత్వ పాలన, విధ్వంస పాలన జరిగింది. ఈ ప్రభుత్వ హయాంలో అంటే నిర్మాణాలు, కట్టడాలు, కొత్త వెంచర్లు తీసుకురావడాలు, కొత్తగా అభివృద్ధి ప్రణాళికలో దిశగా అన్ని పనులు చేస్తున్నారని మనకు తెలియవస్తుంది. ఈ నేపథ్యంలోనే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకి శ్రీకారం చుట్టిన పరిస్థితి ఉంది. శుభ పరిణామంగానే విశాఖ వాసులైతే భావిస్తున్న పరిస్థితి ఉంది. ఇది తాజా పరిస్థితి.